ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అయితే కొడక, నువ్వు త్వరలోనే పెళ్లి కొడుకు అయిపోతున్నావురా. ఆ పెళ్లి కొడుకుని శోభనం పెళ్లి కొడుకుని అన్ని అయిపోయాను కల్లో. అమ్మా ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అయ్యి గీతాಳು మొగుడు వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తంటావా? వస్తుందిరా. గీత ఈ పాటికి పెద్ద గొడవే చేస్తూ ఉంటుంది. ఆఫీస్లో అంజలీదేవి లేదు అంటే మీరు తీసుకొచ్చిన నాటకాలే అంజలి ఎవరు, అసలు అంజలి ఎక్కడుంది అని చంద్రాన్ని చెడామడా తిట్టేస్తూ ఉంటుంది. నిజం ఒప్పుకోకపోతే చస్తాను అంటుంది. ఏం చేయాలో తెలియక చంద్రం నిజం ఒప్పేసుకుంటాడు. దాంతో గీత తాళి తెంపేసి చంద్రంతో తెగదంపులు చేసేసుకుని వచ్చేస్తుంది. చూస్తూ ఉండు. అత్తయ్య మావయ్య అక్కడే ఉన్నారు కదరా, గీతతో తిరిగొస్తారు. చూస్తూ ఉండు. అమ్మా ఇదంతా నిజంగానే జరిగితే గీత నా జీవితంలోకి వచ్చేస్తదే. తలుచుకుంటుంటేనే పిచ్చ పిచ్చ ఆనందంగా ఉంది. అమ్మా గీత వస్తే నాకు ఫోన్ చేయే. అలాగే. బాయ్ బాయ్. ఇదేంటండి, మీరు రిజైన్ చేస్తున్నారా? ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నేను చెప్తాను సార్. ఇందాక గీతా మేడం వచ్చారు సార్. వస్తే ఏమైంది? మేడం మేనేజర్ గారిని కొట్టారు సార్. కొట్టారా? అవును సార్. మేనేజర్ గారు, వాట్ ఈస్ దిస్? ఏం జరిగింది? అంజలి గురించి నన్ను అడిగారు సార్. ఇది సార్ జరిగింది. సారీ సార్, నా మిసెస్ తరపున నేను సారీ చెప్తున్నాను. మీ రిజైన్ లెటర్ని వెనక్కి తీసుకోండి. మీరు నన్ను క్షమించమని అడగండి సార్. ఇంత జరిగాక నా అభిమానాన్ని చంపుకుని నేను ఇక్కడ జాబ్ చేయలేను సార్. ఐఎమ్ సారీ సార్. సార్
అమ్మాయి కోసం ఎదురు చూడకండి. ఇప్పుడప్పుడే రాదా? ఏమో మా వాడి కోసం లంచ్ తీసుకెళ్ళింది కదా, ఇద్దరు కలిసి లంచ్ చేసి వస్తారేమో. అయ్యో, ఈ రోజు దాని పుట్టినరోజని దానికి ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చాను. అదక్కడ తినేసి వస్తే ఎలా? ఇన్ని ఐటమ్స్ కోడలు ఒక్కతే తింటుంది ఏంటండి? మనం నలుగురు ఉన్నాం, నలుగురం కలిసి ఓ పట్టు పడితే పోలా? గీత బర్త్డే రోజు అది లేకుండానే తినటానికి నోరుండాలి గాని గీత ఎందుకండి? అబ్బాయి అమ్మాయి కలిసి సరదాగా భోంచేసి వస్తారులేండి. మీరిద్దరు భోంచేయకుండా ఎంతసేపు ఎదురు చూస్తారు? పదండి మనం భోంచేద్దాం. రండి. గీత వచ్చేసిందండి. ఇక మనందరం కలిసి భోంచేయొచ్చు. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ మమ్మీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గీత. థ్యాంక్స్ డాడ్. ఏంటమ్మా, అత్తారింటికి వచ్చాక మమ్మల్ని మర్చిపోయావా? మర్చిపోవడం ఏంటి మమ్మీ? లేకపోతే ఏమిటి? ఈ రోజు నీ బర్త్డే కదా, ప్రతి బర్త్డేకి పొద్దున్నే లేచి మా దగ్గరికి రావడం, మేం నీకు విషెస్ చెప్పి స్వీట్ తినిపించడం అలవాటు కదమ్మా. కరెక్టే మమ్మీ, కానీ ఈ ఏడాది ఇల్లు మారిపోయింది, ఇంటి పేరు మారిపోయింది, దాంతోపాటే పద్ధతులు కూడా మారిపోయాయి. ఏవి మారినా ఈ అమ్మ మనసు మారదమ్మా. మమ్మీ. అవును గీత, ఇక నుంచైనా ప్రతి బర్త్డే రోజు మన ఇంటికి రావడం మర్చిపోకమ్మా. అలాగే మమ్మీ, ఇక నుంచి అన్ని సెలబ్రేషన్స్ మన ఇంట్లోనే జరుగుతాయి. అదేంటమ్మా, అన్ని సెలబ్రేషన్స్ మన ఇంట్లో జరగడం ఏంటి? మమ్మీ ఫీల్ అవ్వకుండా అక్కడే చేసుకుంటాను అంటున్నాను డాడీ. అప్పుడు మేం ఫీల్ అవుతామమ్మా. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలన్నట్టు ఏ ఇంట్లో జరగాల్సిన వేడుక ఆ ఇంట్లో జరిగితేనే అందం ఆనందం. ఇలా కబుర్లతో కడుపు నిండదు. పదండి భోంచేద్దాం. గీత, నీకిష్టమైనవన్నీ వండి తీసుకొచ్చాను, రామ్మా తిందాం. నేను తినేశాను మమ్మీ. తినేసావా? అవును మమ్మీ, నేను ఆయన కలిసి తిన్నాం. చూసారా, నేను అన్నట్టే జరిగింది. మరి లంచ్ అయిపోయింది కదమ్మా, మీరిద్దరూ బయటకు వెళ్ళి సాయంత్రం వరకు సరదాగా అలా అలా తిరిగి రావచ్చుగా. ఆయన చాలా బిజీగా ఉన్నారు మావయ్య, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానన్నారు. చూద్దాం ఈరోజేం జరుగుతుందో. ఏం జరగడం ఏంటండి? మా వాడు ఇలా చెప్పటం, ఆ టైంకి మీటింగ్ అనటం అలవాటైపోయింది. మీకు కూడా తెలుసుగా, ఆ రోజు కూడా ఇలాగే తీసుకెళ్లి మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే గీత అలా అనుంటుంది. కాదండి, కోడలెందుకో అదోలా ఉంది. ఎందుకే ఉందిలే, మనవాడు ఎక్కడికి తీసుకెళ్లేదని ఫీల్ అయి ఉంటుంది. అంతేనంటారా? అంతే, ఇంకేముంటుంది. పదండి బావగారు, భోంచేద్దాం. రెండోదినా? బలరాం కొడుకు అడ్రస్ దొరికిందా? వెరీ గుడ్, వెంటనే రైట్ చేయండి. లేట్ అయితే అతను మళ్ళీ ప్లేస్ మారుస్తాడు. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే రైట్ చేసి పట్టుకుంటాను. లత గారు, రాధగారు కనిపించడం లేదు అని మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు, అవునా? ఎస్ సార్. ఆ కంప్లైంట్ వల్ల మనం బలరాం కొడుకుని కిడ్నాప్ కేసు మీద మాత్రమే అరెస్ట్ చేయగలం. ఈ కిడ్నాప్కి సేట్ మర్డర్కి సంబంధం ఉన్నా నిరూపించే సాక్ష్యాలు మన దగ్గర లేవు, అవునా? అవును సార్. సో దీన్ని బట్టి ఈ కేసులో బలరాం కొడుకుని జైలుకి పంపించగలమే గాని సూర్యాన్ని జైలు నుంచి బయటికి తీసుకురాలేం. రాధని ఇంటికి పంపించగలమే గాని ఆమె సాక్ష్యాన్ని ఉపయోగించుకోలేం. మరెలా సార్? రామ్లాల్ సెట్ మర్డర్ కేసు రీఓపెన్ అవ్వాలి. అలా జరగాలంటే సూర్యకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిటిషన్ వేయాలి. కేసు మళ్లీ కోర్టుకొచ్చాక రాధ సాక్ష్యంతో పాటు సూర్య కూడా సేటుని తన చంపలేదని చెప్పాలి. అప్పుడే అతను రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అలా తిరుగు. ఇవన్నీ మన పెళ్ళయ్యాక. మన పెళ్ళవ్వాలంటే ముందు నువ్వు మేజర్ అవ్వాలిగా. అప్పటిదాకా నిన్ను చూడకుండా నేను ఉండలేను. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చెల్లదు.
ఎన్నెళ్ళు ఇలా రహస్యంగా దాక్కుంటాం? ఇలా ఎన్ని ప్లేసులు తిప్పుతావు? నువ్వు మేజర్ అయ్యేదాకా తప్పదు రాదా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని బయట బతకాలనుకున్నా మీ అన్నయ్య బతకనివాడు. మైనర్ పెళ్లి చెల్లదని నిన్ను లాక్కుపోతాడు. కనుక మేజర్ అయ్యేదాకా ఎన్ని ప్లేసులైనా తిరక్క తప్పదు, ఇలా దాక్కోక తప్పదు. నువ్వు మేజర్ అవ్వగానే బయటికెళ్ళి ధైర్యంగా పెళ్లి చేసుకుందాం. అప్పుడు మీ అన్నయ్య ఏమీ చేయలేడు. అసలు ఈ అమ్మాయి అన్నయ్య బతుకుంటేనే కదరా ఏదైనా చేయడానికి. అవునమ్మా, రామ్లాల్ సెట్ని ఎవరో మర్డర్ చేశారు. రామ్లాల్ సెట్ని మర్డర్ చేశారా? సార్ ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తావరా? నిజం సార్, నాకేం తెలియదు సార్. తెలీదురా? తెలియదు సార్. నిన్ను స్టేషన్కి తీసుకెళ్తే అన్నీ తెలుస్తాయి. రాధా, నువ్వైనా చెప్పు రాధా. మీ అన్నయ్య నిజంగా మర్డర్ అయినా నాకేంటి సంబంధం? నన్నెందుకు పట్టుకున్నారు? నన్ను వదలమని చెప్పు రాధా. మన ప్రేమ మీద ఒట్టు రాధా, నాకేం తెలీదు. ఇంకా ప్రేమ దోమ అని ఈ అమ్మాయిని మోసం చేయడానికి చూడకో. నిన్ను అరెస్ట్ చేస్తుంది మర్డర్ కేసులో కాదు, కిడ్నాప్ కేసులో. కిడ్నాపా? నేనెవరిని కిడ్నాప్ చేశాను? ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, లేచిపోయాం, అంతే. స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది లేపుకుపోయావో కిడ్నాప్ చేసావో. తీసుకెళ్ళండి. సార్ రాధా, చెప్పు రాధా, నేను కిడ్నాప్ చేయలేదని చెప్పు, లేదంటే లైఫ్లో మనం కలవలేం. అవును సార్, ఇతను నన్ను కిడ్నాప్ చేయలేదు, నా ఇష్టంతోనే తీసుకొచ్చాడు. అసలు విషయం నీకు తెలీదమ్మా. చూస్తావేంట్రా? నడు. సార్ సార్ నాకేం తెలియదు సార్. నిజం సార్. సార్ నువ్వు కూడా స్టేషన్కి రామ్మా, అన్నీ నీకే తెలుస్తాయి. బావగారు, మీరు చాలా అదృష్టవంతులండి. మా చెల్లాయి చేతి వంట అద్భుతం. మీ స్టైల్ ఎప్పుడూ ఇదేనండి, రివర్స్లో పొగుడుతారు. మీ ఇంట్లో తిన్నది మేము మా అక్క వంటను అదుర్సనాలు కానీ మీరు మీ చెల్లి వంటను అద్భుతం అంటారేంటండి? వంట మీ అక్క చేసినా పిండి వంటలు మా చెల్లి చేసి తెచ్చినవే కదండి, అందుకే అలా అన్నా. నాది రివర్స్ హ్యామరింగ్ కాదు, స్ట్రైట్ హ్యామరింగే. ఏమ్మా, నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య గారు. అది తల్లి మనసంటే. ఎంతమంది తిన్నా తన బిడ్డ తిన్నప్పుడే ఏ తల్లికైనా తృప్తి. పోనీ ఓసారి లోపలికెళ్ళి గీత తింటుందేమో అడుగు. చూసారా, ఇది మా వాడి గొప్పతనం. కరెక్ట్ టైంకి వచ్చాడు. ఇక మనకి ప్రాబ్లమే లేదు. కోడల సంగతి వాడే చూసుకుంటాడు. మావయ్య గారు, మీరు ఎప్పుడొచ్చారు? 1 అవర్ అయింది. ఈరోజు గీత బర్త్డే కదా, అందుకే వచ్చాం. గీత బర్త్డేనా? అవునరా, ఆఫీసుకు భోజనం తీసుకొచ్చింది కదా, నీతో చెప్పలేదా? అప్పుడు నేను ఆఫీసులో లేను నాన్నగారు. అదీ సంగతి. గీత కోపానికి కారణం ఇదన్నమాట. అయితే గీత లంచ్ చేయలేదా? అయ్యో, గీత బర్త్డే రోజున గీత తినకుండా మనం తినేసామా? ఏమనుకుంటుందో ఏమో. గీత నేను చేసిన ఐటమ్సే తినలేదని బాధపడుతున్నాను. లంచ్ కూడా చేయలేదంటే ఇంకా బాధగా ఉంది. ఒరే, బర్త్డే రోజు కూడా కోడల్ని బాధ పెట్టావు కదరా. బర్త్డే అని నాకు తెలియదుగా. తెలియకపోతే మాత్రం బాధ పెడతావా? వెళ్ళి బతిమాలు తీసురా, వెళ్ళు. సరే నాన్నగారు. పాపం ఆకలితో పడుకుందేమో. గీత, గీత, విష్ యూ హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు హ్యాపీ డే కాదు, వెరీ బ్యాడ్ డే. గీత, నువ్వు అలా ఫీల్ అవ్వకు ప్లీజ్. గీత, నన్ను ముట్టుకోవద్దు. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరొక మోసగాడు. మోసగాడితో నేను కాపురం చేయలేను. మీరొక నాటకాల రాయుడు. నేను మీలా డ్రామాలాడలేను. కాదు గీత, నేను మోసగాడిని కాను. నిన్ను ఎలాంటి మోసం చేయలేదు. మీ రంగు బయటపడ్డా కూడా ఎందుకండి అబద్ధాలాడతారు?
ఏం ఆడాను? నా జీవితంతో ఆట ఆడలేదా? లేదు, నేను ఏ నాటకం ఆడలేదు. ఆడలేదా? ఎవరితో నాటకాలు ఆడేదాన్ని తీసుకొచ్చి అంజలి అని నాటకం ఆడలేదా? ఆ అంజలి మీ స్టాఫ్ అని అబద్ధం చెప్పలేదా? అది నాటకము కాదు, అబద్ధము కాదు, నిజం. కాదు, అబద్ధం. నేను మీ ఆఫీస్కి వచ్చాను, ఎంక్వైరీ చేశాను. అంజలి, అంజలి దేవి, కావ్యాంజలి, శ్రావ్యాంజలి, ఏ అంజలి మీ ఆఫీస్లో లేదు. అసలు అంజలి ఎక్కడుందో చెప్పండి. నేను సహాయం చేస్తున్నది నా ఆఫీస్లో అంజలికే. కాదు, మీ ఆఫీస్లో అంజలి లేదని మీ మేనేజరే చెప్పారు. ఆయనకి తెలియదు గీత. స్టాఫ్ గురించి మేనేజర్కి తెలీదా? ఏమండి, నేను చదువులేని పల్లెటూరు అమ్మాయిని కాను, చదువుకున్న సిటీ అమ్మాయిని. ఇంకా నన్ను నమ్మించాలని చూడకండి. నిజం గీత, ఆ అమ్మాయి పేరు అంజలిదేవి. ఆ అమ్మాయి మన ఆఫీస్ స్టాఫే. అయితే రోజూ వచ్చి సంతకం పెట్టి పనిచేసే స్టాఫ్ కాదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేస్తుంది. నువ్వు అడిగింది పర్సనల్ మేనేజర్ని, కానీ జనరల్ మేనేజర్ని కాదు. ఆయనకి ఆఫీస్ స్టాఫ్ గురించి తెలుస్తుంది కానీ ఇలాంటి విషయాలు తెలియదు. మీరు స్పాంటేనియస్గా కథలు బానే చెప్తారండి. కథ కాదు, నిజం. కాదు, జీవితం. ఏమండి, ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నారు? అటు మమ్మీ డాడీతో చెప్పలేక, ఇటు అత్తమావలతో చెప్పలేక నలిగిపోతున్నానండి. అక్కడ మా ఇంట్లో మంచి కూతురు అనిపించుకోలేకపోయినా ఇక్కడ మంచి కోడలు అనిపించుకోవాలనుకుంటున్నానండి. ఈ ఇంటి పరువు తీయకూడదనుకుంటున్నాను. అత్తగారిని మావగారిని బాధ పెట్టకూడదనుకుంటున్నాను. అందుకే అరవడం లేదండి. అందుకే ఎవరికి చెప్పడం లేదండి. ఏమండి, నాకేడవడం కూడా చేత కాదండి. ఏడవాలంటేనే నాకేడు పోస్తోందండి. అందుకే మింగలేక కక్కలేక విషయాన్ని గొంతులోనే దాచుకుంటున్నానండి. ఆ విషయానికి నా గుండె మండిపోతోందండి. చెప్పండి, అసలు అంజలి ఎక్కడుందో చెప్పండి. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. అంజలి ఎక్కడుందో చెప్పండి. చెప్పండి, అంజలి ఎక్కడుందో చెప్పండి. నా దగ్గర ఏమి దాచకుండా చెప్పండి. మాట్లాడరేంటండి? చెప్పండి, చెప్పండి, అంజలి ఎక్కడుందో చెప్పండి. గీత, అసలు ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? ఆఫీస్కి వచ్చి ఎందుకు ఎంక్వైరీ చేశావు? చెప్పు. పదే పదే అనుమానించే పెళ్ళంతో నేను కూడా కాపురం చేయలేను. అసలు నీకెందుకు అనుమానం వచ్చిందో చెప్పు. ఇదే నా అనుమానానికి కారణం. ఇలాంటి ఉత్తరాలు వస్తుంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుందండి? ఈ లెటర్ నీకెవరిచ్చారు? మీరుండగానే కొరియర్ వచ్చింది, గుర్తులేదా? అది ఇదేనా? ఆ రోజు నువ్వు కవర్ చింపి చూడమన్నప్పుడే నేను చూస్తే ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. నా సంస్కారం ఇంతవరకు తీసుకొచ్చింది. నాకు కావాల్సింది మీ గొప్పతనం కాదు, దీనికి సమాధానం. ఈ లెటర్ ఒకటేగా నీ అనుమానానికి కారణం? ఎన్నిసార్లు చెప్పాలి? అదే. ఈ లెటర్ అంజలిదేవి రాయలేదని తెలిస్తే నన్ను నమ్ముతావా? రాసిన అంజలిదేవే రాయలేదని ఎందుకు చెప్తుంది? చెబుతుందో లేదో చెబితే నమ్ముతావా? ముందు చెప్పమనండి, చూద్దాం. సరే, నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు? నిజాలు తెలుసుకోవడానికి. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అంజలిదేవికి. నువ్వే మాట్లాడు. హలో అంజలి. నేను అంజలిని కాదు.